కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ప్రాజెక్ట్ కామధేను పేరుతో నూతన పాల పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమలో రోజుకు 6 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే విధంగా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సంస్థ ఉత్పత్తులు విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని యూనియన్ పేర్కొంది. వీరవల్లిలో నూతన పాల పరిశ్రమ నిర్మాణం, పరిశ్రమ ఏర్పాటులో అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ఏర్పాటుపై సంస్థ ఎండీ ఈశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. 1,50,000 పాడి రైతుల కుటుంబాలు కృష్ణా మిల్క్ యూనియన్లో నిత్యం పాలు పోస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీ వీరవల్లిలో మరొక నూతన పరిశ్రమను స్థాపించారు. అసలు ఈ పరిశ్రమలో ఎటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించారు, అలాగే రైతులకు ఎటువంటి మేలు చేకూరుస్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు కృష్ణా యూనియన్ పరిశ్రమ ఎండీ ఈశ్వరబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్? చెప్పండి, విజయవాడలో ఉన్న ఫ్యాక్టరీకి దీనికి ఎన్ని లక్షల పాలు ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది సార్? విజయవాడలో ప్రస్తుతం మనం 6 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తున్నాం. అది కాకుండా కొత్త ప్లాంట్లో 6 లక్షల లీటర్ల అదనపు సామర్థ్యంతో 8 లక్షలు విస్తరించుకునేలాగా అత్యంత అధునాతమైన టెక్నాలజీతో దేశంలోనే అత్యంత అధునాతమైన ప్లాంట్ మా రైతు సోదరుల మధ్యన ఆరంభించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఇది టోటల్గా ఆటోమేటెడ్ ప్లాంట్. దీనివల్ల ఏంటంటే మనకి ఒక చుక్క పాలు కూడా వేస్ట్ అవ్వదు. అధునాతమైన టెక్నాలజీ అంటే మిక్స్ ప్రూఫ్ వాల్స్, సెల్ఫ్ క్లీనింగ్ వాల్స్ ఉండటంతో ఇక్కడ కూడా హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే మానవ ఇది లేకుండా మొత్తం యంత్రాలతోనే మొత్తం కూడా కంప్యూటర్ ద్వారా మనకు కావాల్సిన ప్రామాణికాలు బట్టి ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ మనం ముందే నిర్ధారించుకుని కంప్యూటర్లో ఫీడ్ చేసి దాని ప్రకారం మనకి ఆ ప్రోడక్ట్ వస్తుంది. ఉన్న టెక్నాలజీ మూలన హోమోజనైజేషన్ కానీ క్రీమ్ సెపరేషన్ కానీ మనం అనుకున్న ప్రామాణికల ప్రకారం చేయడం జరుగుతుంది. దీనివల్ల క్వాలిటీ పెరగటమే కాకుండా వ్యవహారపరంగా కూడా ప్రతి లీటర్కి నిర్వహణ వ్యయం సుమారుగా ₹1.20 నుంచి ₹1.50 ప్రతి లీటర్కి తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా గత 2-3 సంవత్సరాల్లో మనం పక్కన 4-5 జిల్లాలకి వ్యాపారం విస్తరింపజేసుకోవడం జరిగింది. దగ్గరలో ప్లాంట్ ఉండటం వలన తొందరగా ప్రాసెస్ అయిన వెంటనే ఆ టెంపరేచర్లో వినియోగదారులు చేరవేయటం వల్ల క్వాలిటీ పెరుగుతుంది, షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అదే కాకుండా మన రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల పాడి రైతు కుటుంబాలకి ఇప్పుడు మనం చేస్తున్న సేవలే కాకుండా ఇంకా అదనంగా ధర పెంచుకోవటం అయినా, బోనస్ పెంచుకోవటం అయినా, అలాగే మనం చేస్తున్న విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగుపరచుకోవడం అయినా చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ డైరీస్ అంటే రైతుల్లో కొంత నమ్మకం ఉంది, కానీ చాలా మందిలో కొత్త అపోహ ఏంటంటే మా దగ్గరికి వెన్న శాతాన్ని బట్టి మా దగ్గర నుంచి పాలు కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళు మా దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత వాటిలో వెన్నను సపరేట్ చేస్తారు, మళ్ళీ పాలను సపరేట్ చేసి విడివిడిగా అమ్ముతుంటారు. దీనివల్ల మాకు నష్టం వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి రైతుల నుంచి ఒక భావన అయితే వ్యక్తమవుతోంది. కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? 2019 నుంచి చూసుకుంటే కేవలం ₹560 ఉన్న కేజీ ఫ్యాట్ ధరని మనం ₹800గా నిర్ధారించాం. అంటే ₹240. అంటే ప్రతి లీటర్కి సుమారుగా ₹16 నుంచి ₹17 పెంచడమే కాకుండా పెరిగిన ధర మీద బోనస్ ఇస్తాం. కృష్ణా మిల్క్ యూనియన్ అనేది రైతుల దీంట్లో వాటాదారులు కృష్ణా జిల్లా రైతులు. కృష్ణా జిల్లా మౌలిక సిద్ధాంతం ఏంటంటే రైతులతో పాలు సేకరించి గ్రామ సొసైటీల ద్వారా సేకరించి సమర్థవంతంగా వ్యాపారం చేసి తద్వారా లభించే లాభాలను తిరిగి మన గ్రామీణ రైతాంగానికి అందించాలనే సదుద్దేశంతో పెట్టిన సంస్థ. 1964 నుంచి ఇప్పటిదాకా 59 ఏళ్లుగా ఇది నిర్విరామంగా చేస్తా ఉన్నాం. మనం ఇస్తున్న ధర కానీ, మనం ఇస్తున్న బోనస్ కానీ, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం కానీ దేశంలో ఏ సహకార సంస్థ కూడా చేయట్లేదని మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అలాగే మీరు అన్నట్లు ఈ వెన్న శాతం అంటున్నారు, ఇది వినియోగదారుల అభిష్టం మేరకు మనం 3%, 4.5%, 6% వరకు చేస్తాం. ఇప్పుడు మన సుమారుగా మనం 6.5% మన పాలు ఇక్కడ మన గోల్డ్ మనం బాగా ఎక్కువ విక్రయిస్తాం. దాన్ని చూసుకుంటే మన ధర ఇప్పుడు ₹74 వినియోగదారులకు తీసుకునేది. ఆ ₹74కు గాను మన రైతుకి 78% అంటే సుమారుగా ₹60 పైగా మనం తిరిగి రైతులకు చెల్లిస్తున్నాం. బోనస్ రూపాయనైనా కానీ మన ధర అయిపోయినా. ఇది కాకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే వారి కుటుంబంలో విషాద సంఘటన జరిగితే ₹50,000 తక్షణంగా యూనియన్ నిధుల నుంచి, అలాగే రైతు కుటుంబంలో ఏమైనా పెళ్లి జరిగితే వారికి మంగళసూత్రం, ప్రతిభావంతులైన విద్యార్థులకి ఆర్థిక వెసులుబాటు, అలాగే ఉచిత గుండె పరీక్షలు చేపిస్తున్నాం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు. ఈ వరవడి ఇంకా ఏ సహకార సంస్థలోనూ లేదు. ప్రతి 4 నెలలకి బోనస్ చెల్లించేది. వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకుని ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పంచుతారు. మరి అలా కాకుండా రైతులకు తక్షణ లబ్ధి లభించాలని చెప్పి ప్రతి 4 నెలలకి వారికి మెరుగైన ధర ఇవ్వడమే కాకుండా బోనస్ కూడా వారికి పారదర్శకంగా చెల్లించడం జరుగుతూ ఉంది. అమూల్ లాంటి సంస్థ వల్ల మిగిలిన కొంత సహకార రంగంలోని డైరీలు ఏవైతే ఉన్నాయో వాటి కొంత ఇబ్బందులు తలెత్తాయనే వాదన కూడా వినిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఉందంటారు సార్? ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. మనం ఏమంటున్నాం అంటే కృష్ణా మిల్క్ ఇవాళ కాదు, అమూల్ మన రాష్ట్రంలో ప్రవేశం చేసిన కాడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, వారికి అందిస్తున్న సహాయ సహకారాలు మాకు కూడా అందిస్తే మేము ఇంకా మెరుగైన సేవలు చేయగలం పారదర్శకంగా.
అమూల్ సంస్థ అనేది గుజరాత్ రైతుల సంస్థ. కృష్ణా మిల్క్ యూనియన్లో వచ్చే లాభాలైనా వచ్చేదైనా ప్రతిదీ కూడా రైతులకు చెందుతుంది, కృష్ణా రైతులకు చెందుతుంది. అలాగే అమూల్ కూడా మాలాంటి సహకార సంస్థ. అమూల్లో చేసి ఆంధ్రప్రదేశ్లో చేసినా, ఢిల్లీలో చేసినా, కలకత్తాలో చేసినా దాంట్లో వచ్చే లాభాలు గుజరాత్ జిల్లా రైతులకు చెందుతాయి. ఇప్పుడు మేము గుజరాత్ వెళ్ళి అమూల్ చేసిన మేము చేస్తే ఇక్కడ కృష్ణా జిల్లా రైతులకు ఇస్తున్న కార్యక్రమాలు వాళ్ళు చేయలేము. ఎందుకంటే పెట్టుబడి వాళ్ళది, ఓనర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం షేర్ హోల్డర్స్ కాబట్టి. అలాగే గుజరాత్లో అమూల్కి షేర్ హోల్డర్స్ అక్కడ రైతులు. సో వారికి ప్రధాన లబ్ధిదారులు అక్కడ రైతులు, ఇక్కడ మనకి లబ్ధిదారులు. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మనకు కూడా బాగుంటుంది అంటున్నారు కదా, ఎటువంటి సహకారం ఉంటే రాష్ట్రంలో ఉన్న డైరీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సార్? అమూల్ సంస్థకి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలర్లు కానీ, అలాగే వారికి కావాల్సిన భవంతులు కానీ, అలాగే టెస్ట్ చేయడానికి ఏఎంసీలు అంటాం మనం, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్, అవి కానీ రైతు భరోసా కేంద్రం ద్వారా మహిళల ద్వారా పెడతానికి ప్రోత్సహిస్తున్నాయి. ఆ సహాయం మాకు అందిస్తే, అంటే కృష్ణా జిల్లాలో ఉన్న రైతులు కూడా అందిస్తే వారింత లబ్ధి చేయకూడదు. ఎందుకంటే మనం 60 ఏళ్ళుగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులు చేయాలనుకుంటుందో మా ద్వారా అయితే సులువుగా చేయొచ్చు, తేలిగ్గా చేయొచ్చు, వెంటనే ఫలితాలు కూడా చూడొచ్చు అనేది మా అభిప్రాయం. కృష్ణా మిల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పాలల్లో 2-3 రకాలు ఉన్నాయి, అలాగే పాల ఉత్పత్తులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా వాటిని సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందా సార్? ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాల్యూడెడ్ డైరీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా లాభం ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ వాల్యూడెడ్ డైరీ ప్రొడక్ట్స్ షేర్ పెంచుకోవాలని చెప్పి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. అవి మారుతున్న రుచులకు అనుగుణంగా. మీరు ఉదాహరణ చూసుకుంటే కరోనా సమయంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ పెట్టాం. అలాగే జున్ను, గులాబ్ జామును, కాలాకండు, స్వీట్సే కాకుండా పెరుగు, వాటిల్లో కూడా రకాలు చాలా ప్రవేశపెట్టాం. ఇంకా మ్యాంగో లస్సీ అని. ఇది నిరంతర ప్రక్రియ. మా R&D విభాగం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరణ చేసి మార్కెట్లో పరీక్షించి వాటి నుంచి రెస్పాన్స్ ఎట్లాగో చూసుకుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు పెట్టిన ప్రతి ఉత్పత్తి కూడా ప్రజాదరణ పొందుతుంది. దీనికి ఏంటంటే మనం చేస్తున్న క్వాలిటీ మీద ఉన్న ఫోకస్ కానీ, దాదాపుగా మనం రైతు ఎట్లా ముఖ్యమో మాకు కన్జ్యూమర్ కూడా అంతే ముఖ్యం. ఆ కన్జ్యూమర్ అనే వాళ్ళు మాకు 60 ఏళ్ళుగా మాకు లాయల్గా ఉన్నారంటే ఆ లాయల్టీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం. సో దాన్ని ఎప్పుడు కాపాడుకోవడానికి విశ్వవ్యాప్తంగా చేస్తాం. రైట్. మొత్తంగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ప్రజల సంస్థ, ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్నది కాబట్టి ఆ రైతుల సంక్షేమానికే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఎండీ చెప్తున్నారు. అలాగే అమూల్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో అలాగే రాష్ట్రంలో ఉన్న డైరీలకు కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తే మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలంటూ కూడా ఈశ్వర్బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, వీరవల్లి.